వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. విజయవాడ డిఎన్టీకి సంబంధించిన సమస్యలపై డిడబ్ల్యూ బిడిఎన్సి సభ్యుడు ప్రవీణ్ హూగే కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ కాలంలో కొన్ని సంచార జాతులపై క్రిమినల్ ముద్ర వేయబడిందని, ఆ జాతులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో డిఎన్టీ సర్టిఫికెట్లు ఇప్పటికీ ఇవ్వలేదని, వాటి కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయంపై చర్చించి డిఎన్టీ సర్టిఫికెట్లను అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్టు, దొమ్మర, జోగుల, కళింగ, రెడ్డిక, తెలగ, ఇండి వంటి అనేక జాతులు ఈ సర్టిఫికెట్లను అర్హులని వివరించారు. డిఎన్టీ ఫోరం ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని, త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఈ అంశంపై చర్చిస్తామని ప్రవీణ్ గూగే పేర్కొన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణప్రసన్న గారు ఐపీఎస్ మరి ఆధ్వర్యంలో కృష్ణప్రసన్న గారు అదేవిధంగా ఏసీపీస్ పవన్ ప్రకాష్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీవేద వీళ్ళతో సదాకుమార్ వీళ్ళతో ఒక టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళ మీద ఒకవైపున నిఘా ఉంచుకునే మూలాలను పెట్టాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు వాళ్ళు పడపోస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆన్లైన్ వాట్సాప్ ఈ అకౌంట్స్ అన్ని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక 30 దాడితో ముందుకెళ్ళాలనే ఆలోచనలుగా ఒకవైపున ఈ VPN ఉపయోగిస్తూ ఏదైతే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారో వారందరి మీద ఉత్పాదన ఉపయోగించే విధంగా, అదేవిధంగా కొంత ఆఫ్లైన్ పెట్టుతో పాటు ఆఫ్లైన్ అంటే ఏదో ఒక కామన్ గేమింగ్ కోసం అది పెట్టుకొని అక్కడ కూర్చొని ఈ డబ్బులు అక్కడ కట్టుకుంటారు. ఇటువంటి ఆఫ్లైన్ బెట్టింగ్ మీద కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ మీద కూడా ఉత్పాదన మోపాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యంగా కొన్ని అకౌంట్స్ని వాటిని పరిశీలించి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మూలాల ప్రయోగం ఒక ఎత్తైతే వారి CVRs, IPRs అనలైజ్ చేసి ముందుకెళ్ళడం మరొక ఎత్తైతే లింక్డ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా దొరికినప్పుడు తద్వారా లింక్ చేసుకుంటూ ఎవరైతే కింగ్ ఉన్నారో వాటిని పట్టుకోవడం. ఆ విధంగా 3-4 రూట్స్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బాగా లాస్ట్ 2-3 డేస్లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. స్వాగతం తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, డ్రగ్స్ పై దండయాత్ర ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్ గా చేసి చాలా చక్కటి డాక్టర్ గారు ఇట్లా వచ్చేది చాలా చక్కటి అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక మంచి మార్క్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వేసుకుంది. మీడియా మిత్రులందరికీ తెలుసు. సిపి గారు అక్కడితో ఆగకుండా ఇది అవేర్నెస్ లో సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యాం పబ్లిక్ ని, కానీ యాక్షన్ లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి యాక్షన్ ఆఫ్టర్ అవేర్నెస్ అనే నినాదంతో పరీక్ష చేసుకుందాం, డ్రగ్స్ ని అరికడదాం అనేటటువంటి నినాదంతో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ సిపి గారు అట్లానే కలెక్టర్ గారు కూడా. సో ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆల్ బ్యాడ్ హ్యాట్స్ అంటే హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, చైన్ స్నాచర్స్ కానీ బెట్టింగ్ యాప్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ వాళ్ళందరికీ గంజా టెస్ట్, డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్ లో 6 పారామీటర్ డ్రగ్ టెస్ట్ చేయాలి అనేది సార్ చాలా స్ట్రాంగ్ గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం గంజా మాత్రమే కాదు, బార్బిచరేట్స్ కానీ, ఆంఫెటమిన్స్ కానీ, కొకైన్ కానీ, టెట్రాహైడ్రో కెనాబినాయిడ్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, మారిజువానా కానీ వీటన్నిటిలో కూడా అంటే మామూలు లాంగ్వేజ్ లో చెప్పాలంటే గంజాతో పాటు కొకైన్, స్లీపింగ్ టాబ్లెట్స్, ఇంకా ఏ వైట్ సబ్స్టెన్సెస్, మెథాంఫెటమిన్ అంటే వైట్ పౌడర్, ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళైనా నెల రోజుల క్రితం తీసుకున్నా కూడా ఆ డ్రగ్ టెస్ట్ కిట్ లో మనకు తెలిసిపోతుంది. సో ఆ కిట్స్ యూజ్ చేయాలని చెప్పి గౌరవ సిపి గారు మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు
ఆన్లైన్ బెట్టింగ్, ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ 3 సంవత్సరాల క్రితం నుంచి ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఇక్కడ కౌన్సిలింగ్ కి పిలిపించమని చెప్పి గౌరవ సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లానే 2 రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టడానికి ఒక సిట్ కూడా సిపి గారు ఫామ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆన్లైన్ బెట్టింగ్ లో 3 సంవత్సరాల నుంచి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, అట్లానే